ఎరువు కరువు రాజకీయ దరువు తెలంగాణలో యూరియా కొరత పెరిగిపోయింది. మళ్ళీ క్యూ లైన్స్ లో రైతుల చెప్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు అన్నదాతలు ఎరువుల కోసం పడిగాపులు కాస్తూ ఉంటే ఇంకొక వైపు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. ఎరువుల కొరతకి నిరసనగా బీఆర్ఎస్ రోడ్డెక్కితే అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎదుట ధర్నాకు దిగింది. పంట పొలాల్లో ఉండాల్సిన అన్నదాతలు ఎరువుల కోసం రోడ్లపై తిరగాల్సి వస్తోంది. అన్ని జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా యూరియా దొరకడం లేదంటున్నారు రైతులు. తెలంగాణకు సరిపడా ఎరువుల్ని కేంద్రం సరఫరా చేయడం లేదంటూ పార్లమెంట్ ఎదుట ధర్నాకు దిగారు కాంగ్రెస్ ఎంపీలు. కాంగ్రెస్ ఎంపీల ధర్నాలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన యూరియాను సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇలా యూరియా రాష్ట్రానికి రావాల్సిన పరిపూర్ణమైన వాటా ఇవ్వకుండా అరకొర యూరియా సప్లై చేసి ఇక్కడ రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ఎన్ని మార్లు లెటర్లు రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆఖరికి మా ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఎదుట ధర్నా చేయాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే తెలంగాణలో ఎరువులకు కరువు వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం యూరియా తేవడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మార్పు అని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎండలో చెప్పులు అక్కడ పెట్టి నీడకు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రైతులు యూరియా కోసం తప్పించాల్సి వస్తుంది. మరోవైపు పలు జిల్లాల్లో యూరియా కోసం ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి రైతుల అవస్థల్ని పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. నలుగురు ఐదుగురు ఒక ఫ్లెక్సీ పట్టుకొని వెనకాల ఒక మనిషి లేడు, ఎవరు లేడు, ఒక ఫోటో దిగి ప్రెస్లో పెట్టి మేము కూడా ధర్నా చేస్తున్నాం అని చెప్పి ఆడ కాంగ్రెస్ ఎంపీలు డ్యాన్స్ చేస్తున్నాడు రోడ్డు మీద. అంటే ఇప్పటిదాకా గుర్తు రాలేదా మీకు యూరియా గురించి, తెలంగాణ గురించి గుర్తు రాలేదా? ఇప్పుడు మహారాష్ట్రకి ఎందుకు వస్తున్నది, అటు ఆంధ్రాకి ఎందుకు వస్తున్నది? ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీ తోటి పొత్తున్నాడు కాబట్టి ఆడ ఆంధ్రాలో వస్తున్నది. మరి మీరు కూడా పొత్తుండరు బీజేపీ తోటి, మీరు ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు మాట్లాడినప్పుడు ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకొని సంసారం చేసి కనీసం రైతుల గురించి యూరియా తీసుకురండి. ఏ ధర్నాకైనా ముందుంటాం, అవసరం అనుకుంటే ఢిల్లీకి కూడా పోతాం, సెక్రటరీని కూడా ముట్టడిస్తాం, కాంగ్రెస్ నాయకుల కాంగ్రెస్ మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తాం. మాకు రైతుల క్షేమమే మా ధ్యేయం. ఇంకోవైపు యూరియా కోసం తోపులాటలు జరుగుతున్నాయి. పోలీసుల సమక్షంలో ఎరువుల్ని పంపిణీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.